హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ల్యాండ్ నంబర్స్. ఇక ఈరోజు లైవ్లో నామినేషన్స్ అయితే హీట్గా జరుగుతున్నాయి. ఇక నామినేషన్లో భాగంగా మొదట సీతని పిలిచారు. ఇక సీత ప్రేరణని అలాగే నిఖిల్ని నామినేట్ చేసింది. ఆ తర్వాత అభయ్ని పిలిచి నామినేట్ చేయాల్సిందిగా ఆదేశించాడు బిగ్ బాస్. దానికి అభయ్ ఒక్కసారిగా విష్ణుప్రియ అని చెప్పి నామినేట్ చేశాడు. ఇక రీజన్ కూడా ఫ్లాప్ జోన్లో ఉన్నావు, నువ్వు ఇంకా స్ట్రాంగ్గా ఉండి అందరినీ ఎంటర్టైన్ చేయాలి అని నామినేట్ చేశాడు అభయ్. దానికి విష్ణుప్రియ అలా ఫ్లాప్ జోన్లో ఉండడం అనేది నేను కూడా షాక్ అయ్యాను, కానీ నేనేం చేసేది లేదు, ఇప్పటి నుండి నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అని అంది విష్ణుప్రియ. దానికి వెంటనే బిగ్ బాస్, అభయ్ నువ్వు నాగార్జున పాయింట్ మీద కాదు నామినేట్ చేయాల్సింది, నీ పాయింట్ ఏంటో చెప్పు అనగానే వెంటనే ఇది బిగ్ బాస్ హౌస్లో ఇందులోనికి వచ్చేది అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. సో విష్ణుప్రియని ఫ్లాప్ జోన్లో ఉండి అంటే బయట ఉన్న ప్రజలకి అది నచ్చట్లేదు. సో తన గేమ్ ఇంప్రూవ్ చేసుకొని ఎంటర్టైన్ చేయాలి అని బిగ్ బాస్కే గట్టి కౌంటర్ అయితే ఇచ్చాడు. ఆ తర్వాత రెండో కంటెస్టెంట్గా ఆదిత్య అన్న అంటూ ఆదిత్య ఓంని నామినేట్ చేశాడు. మీరు ఇంకా హౌస్మేట్స్తో అడ్జస్ట్ అవ్వట్లేదన్న, అందరితో ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉంటున్నారు అని చెప్పగా దానికి ఓం ఆదిత్య మాత్రం మణికంఠ కంటే తక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనగా లేదు అన్నాని, కానీ ఇంకా ఇన్వాల్వ్ అవ్వాలి, ఏదైనా కన్వర్జేషన్స్ మధ్యలోనే వెళ్ళిపోతున్నారు, అలా చేయొద్దు అంటూ అభయ్ అయితే అన్నాడు. నేను ఎవరి కోసం మారను, నా గేమ్ నేను ఆడుతున్నాను అంటూ పాజిటివ్గా తీసుకున్నాడు ఆదిత్య ఓం. ఈ నామినేషన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.